అనగనగా ఒక అడవిలో చాలా కాలంగా ఒక చెట్టు తొర్రలో అడవి కోడి నివసిస్తూ ఉండేది. ఒకరోజు అడవి కోడి తనకు ఆహారం దొరకడం కష్టంగా ఉండటం వల్ల మరొక చోట ఆహారం వెతకటానికి బయలుదేరింది. అడవికి దూరంగా గల పొలంలో వరి పంట పండించడం చూసింది. తనకు ఆహారంగా వరి గింజలు దొరుకుతూ ఉండటం వల్ల కొన్ని రోజుల పాటు ఆ అడవి కోడి అక్కడే ఉండిపోయింది. వరి గింజలను బాగా తిని పుష్టిగా తయారైన అడవి కోడి తిరిగి తన నివాస స్థానానికి వెళ్ళిపోవటానికి సిద్ధమైంది. అడవి కోడి లేని సమయంలో ఆ అడవిలోకి కుందేలు నివాసం కోసం వెతుకుతూ అడవి కోడి ఉండే చెట్టు తొర్ర తనకు సౌకర్యంగా ఉందని, అక్కడ ఎవ్వరూ లేకపోవటం చూసి తాను నివాసం ఉంది. తిరిగి వచ్చిన అడవి కోడి తన చెట్టు తొర్రలో మరొకరు ఉంటున్నారని గ్రహించి కోపంతో ఈ విధంగా అనింది. ఎవరు నువ్వు? నా చెట్టు తొర్రలో నీవెందుకున్నావు? ఆ మాటలు విన్న కుందేలు ఈ విధంగా బదిలిచ్చింది. ఇది నా నివాస స్థలం. నేనే చాలా రోజుల నుండి ఇక్కడ ఉంటున్నాను. ఈ విధంగా అడవి కోడి మరియు కుందేలు ఆ చెట్టు తొర్ర కోసం గొడవ పట్టం మొదలుపెట్టాయి. చివరకు వేరొక జంతువు ద్వారా తమ సమస్యను పరిష్కరించుకోవాలి అనుకున్నాయి. వీరిద్దరి మధ్య గొడవను కొద్ది కాలం నుండి చూస్తున్న ఒక పిల్లి ఇదే మంచి సమయం వాటిని చంపి తినటానికి అని ఆలోచించి వాటి సమస్యను తీర్చేదానిలాగా వారి దగ్గరకు వెళ్ళింది. ఆ రెండింటిని ఉద్దేశించి పిల్లి ఈ విధంగా అనింది. అడవి ప్రజల్లారా, ఏంటి మీ సమస్య? నేనే మీకు సహాయం చేస్తాను అని అనింది పిల్లి. ఈ పిల్లి ఈ కుందేలుకు అడవి కోడికి శత్రువు అని తెలిసినప్పటికీ కూడా ఇద్దరి మధ్య గల పోట్లాట వల్ల పిల్లిని మధ్యవర్తిగా ఒప్పుకున్నాయి. కొంత సమయానికి వాటితో మాట్లాడుతూ ఉండగానే పిల్లి గుర్రుమని శబ్దం చేస్తూ తన పంజా విసురుతూ వాటిపై దాడి చేసింది. అనుకోకుండా జరిగిన ఈ సంఘటన వల్ల కుందేలు అడవి కోడి చెరొక వైపుకు ప్రాణాలను కాపాడుకోవటానికి పరుగుపెట్టాయి. కానీ పిల్లి యొక్క పంజా దెబ్బకు దాని పళ్ళ నుండి తప్పించుకోలేక ఆ రెండు తమ ప్రాణాలను కోల్పోయాయి. ఈ కథలో నీతి ఏంటంటే, అపనమ్మకమైన వారిని నమ్మటం ప్రమాదకరం. అలాంటి వారితో జాగ్రత్త.